కృపాకరికరం సమాధానం గల మా పనులకు తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు జయించుకుంటున్నాము. ఉన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడ స్తుతులకు పాత్రుడ ఆరాధనకు యోగుడ యుగ యుగములు జీవించుతున్న దేవానికి స్తోత్ర వందనాలు జయించుకుంటున్నాం. గత రాత్రి కాలం అంతా మంచి నిద్ర మంచి విశ్రాంతి చేయాలి స్తోత్రాలు. ఉదయ కాలములు మరొక ప్రభు దినములు ప్రభా సజీవులు ఎక్కడ ఉంచుకున్నారు. మా ఆయుష్ మా బ్రతుకులు మా జీవాన్ని పొడిగించే విధానపడి స్తోత్రాలు. సజీవులే కదా అని సెలవించారు. ఈనాడు సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృప, నీ కనికరములు, దయ, నీ వాత్సల్యం బట్టి వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అడిగి ఊహించి వాటికంటే అత్యధికంగా ఇచ్చేదేవా, ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చేయగల దేవా, గొప్ప దేవుడా అని స్తోత్రాలు. ప్రేమగల దేవుడా, జాలిగల దేవుడా, కనికరగల దేవుడా, దయామేడ కరుణామేడ అని వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ప్రభా యూట్యూబ్ చేస్తుండగా మీరే తోడైనండి, మంచి జ్ఞానం తెలివి దాయిచ్చారు. సమస్తం చేతికి అప్పగించుకోవచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభున్ స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభున్ స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడాని నామమును మహోన్నతుడాని నామమును స్తుతించుటయే బహు మంచిది. స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభున్ స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభున్ స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రి పగలు వెన్నెలతోనూ రాత్రి పగలు వెన్నెలతోనూ స్తుతించుటయే బహు మంచిది. స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభున్ స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభున్ స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యము ఈ విధంగా రాయబడి ఉంటున్నది. కీర్తన గ్రంథం 118:6-8 వరకు మనం చదువుకున్నట్టయితే, ఆయనను అనగా మనుషులను ఆశ్రయించుట కంటే దేవునిని ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర ఈ లోకములో మనము అనేకులను ఆశ్రయించేవారుగా ఉంటాం. ఆశ్రయించుట అనగా వారి మీద ఆధారపడుట, వారి మీద ఆధారపడి జీవించుట. కాబట్టి సహోదర ఒక కుటుంబంలో తండ్రి పని చేసి ఉద్యోగం చేసి పిల్లలను ఏ విధంగా ఆ కుటుంబాన్ని పోషించుతున్నాడో అట్లాగా ఆ కుటుంబం అంతా ఆ తండ్రి మీద ఆధారపడి ఉంటున్నది. కాబట్టి సహోదర నీవు నేను దేవుడి మీద ఆధారపడాలని దేవుడి ఉదయకాలంలో దేవుడు నీతో నాతో మాట్లాడతాం. మరి
దేవుడు అనగా ఎవరు? యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. యెహోవా ఎవరు? యెహోవాను ఎవరు? ఆయన స్వయంభవుడు. ఆయన స్వయంభవుడు. అంత మాత్రం కాదు, ఆయన పుట్టించినవాడు. నిన్ను నన్ను పుట్టించినవాడు. అంత మాత్రం కాదు, తన ఉనికికి తానే కారకుడు. నిత్యము ఎల్లకాలము ఆయన జీవించువాడు. ఎల్లకాలము ఆయన ఉన్నవాడు. ఆయన ఆల్ఫా ఓమేగా అనగా అంతమై ఉన్నాడు. ఆదియు అంతమై ఉన్నవాడు యెహోవా అంటే. అంత మాత్రం కాక యెహోవా అంటే మరి దేవుడు ఏ పాపము చేయనివాడు దేవుడు అంటే. కాబట్టి సహోదర అటువంటి వాడే యెహోవా, అటువంటి వాడే దేవుడు అని దేవుని వాక్యంలో ఉండి మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ఆయన్ను ఆశ్రయించగలిగినామా? ఆశ్రయించే దేవుని స్తోత్రం. ఆశ్రయించకపోతే ఈ ఉదయకాలంలో దేవుడు నీతో నాతో మాట్లాడు. దేవుడు అబద్ధమాడడు. ఆయన మానవుడు కాడు. పాశ్చాత్తాపడుటకు ఆయన నరుడు కాడు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన ఆశ్రయించగలుగుతున్నావా? ఆయన మీద నేను ఆధారపడుతున్నావా? దావీదు అన్నట్టు, దేవా మరి నీవే నాకు దిక్కు నీవే నాకు దిక్కని దావీదు మొరపెట్టగలిగిన. కాబట్టి సహోదర ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ఆధారపడకుంటే మరి ఆయన మీద ఆధారపడుటకాయ ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఆ కలవరి శిలువలో బలి అయి రక్తం కార్చినాడు, చనిపోయినాడు. నిన్ను నన్ను ఆదరించుటకాయ ఆయన ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చినాడు. 40 రోజులు భూమి మీద జీవించిన అనేకులకు గోపన్నాడు. తిరిగి పరలోకానికి ఆరోహణమైపోయినాడు. తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ సమీపంగా ఉంటుంది. ఎక్కడ చూసినా భూకంపాలు, ఎక్కడ చూసినా మరి అన్యాయము అక్రమం జరుగుతుంది. కాబట్టి వాటి నుండి ఆయన రాకడలో నేను ఎత్తబడాలంటే ఆయన మీద ఆధారపడి జీవించేవారిగా ఉండాలి. బైబిల్లో దేవుని వాక్యంలో అనేక భక్తులు మనము చూడగలుగుతున్నాం. ఆయన మీద ఆధారపడి జీవించిన వాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4 నుండి 8 వరకు మనం చూసినట్టయితే ఆయన ఆశ్రయించుట వలన బ్రతుకుదురు. ఆయనను ఆశ్రయించిన వారు బ్రతుకుదురు అని దేవుని వాక్యం రాడు. ఎట్లా బతుకుతారయా అంటే ఆయన ఆశ్రయించడం. ఒకప్పుడైతే దేవుడు మనల్ని ఏం చేసినాడు? జీవించే వారిగా చేసినాడు. జీవాత్మను మనలో ఉంచినాడు. దేవుని వాక్యం రాయబడింది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మంటితో మానవుని నిర్మించి వారిని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా వారు నరుడు జీవాత్మ ఆయను అని రాయబడింది. కాబట్టి సహోదర అంత మాత్రం జీవాత్మ అయిన మానవుడు నీవు నేను మరి ఆది దంపతులైన ఆదామవులు దేవునితో జీవించేవారుగా ఉన్నారు. అయితే అపవాది చేత శోధింపబడి పాపం చేయడం ద్వారా దేవునికి దూరమైపోయినారు. అందుకొరక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో చూసినట్లయితే అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మీరు బ్రతికింపబడిదిరి అని దేవుని వాక్యం రాబడి. కాబట్టి సహోదర మనము జీవాత్మను పోగొట్టుకున్నాం. అయితే అటువంటి మనల్ని మరి బ్రతికించుటకాయ యేసుక్రీస్తు ప్రభువారు కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ద్వారానే నీకు నాకు జీవం కలిగింది. అందుకొరకై దేవుని వాక్యంలో రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం వాడు నిత్య జీవం గలవాడు. వాడు మరి మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర
ఈ ఉదయకాల సమయంలో నీవు ఆయన మీద ఆధారపడుతున్నావా? ఆధారపడి దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. మరి దేవుని వాక్యంలో రాయబడింది. ఇంకా మరి యెహోషువ గ్రంథంలో దేవుని వాక్యములో విధంగా రాయబడి ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. 26వ అధ్యాయం 5వ వచనంలో మరి ఉజ్జియా దేవుని ఆశ్రయించడం ద్వారా వర్ధిల్లగలిగాను. దేవుని ఆశ్రయించడం ద్వారా వర్ధిల్లగలిగాను. మరి రాజు ఉజ్జియా ఏం చేసినాడు? తన ప్రజలలో ఉన్నవారిని అందరినీ రైతులను పిలిపించి, అయా భూమిని సేద్యపరచండి, భూమిని సేద్యపరిచే మనము దేవుడు అత్యధికంగా పంట ఇస్తాడు అని వ్యవసాయం చేపించి కష్టపడి వ్యవసాయం చేయటం ద్వారా వారు వర్ధిల్లగలిగినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను వర్ధిల్లాలంటే దేవుని వాక్యములో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. లేవియాకాండం 19వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా అనగా పరిశుద్ధుడు, యెహోవా అనగా పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధులై ఉండుడి అని దేవుని వాక్యం రాయబడింది. పరిశుద్ధ జీవితమును జీవించే వారిగా ఉండాలి, ప్రత్యేకమైన వాడిగా ఉండాలి, ప్రత్యేక జీవితాన్ని జీవించే వారిగా ఉండాలి. కాబట్టి సహోదర మరి జయ జీవితం కలిగిన వారుగా ఉండాలి, కామ కోద మత్సరము లోపము లేని వారిగా ఉండాలి. అటువంటి వారే మరి దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుని వాక్యంలో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో పవిత్రుడును నిర్దోషియు నిష్కలంసుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు మిక్కిలి హెచ్చైన వాడుగా ఉన్నాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, అటువంటి వాడు. కాబట్టి సహోదర ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏమంటే ఆయనను ఆశ్రయించాలి. ఎవరు ఎట్లుండాలో యెహోవా అంటే మొట్టమొదటిగా మరి అబద్ధమాడని వాడుగా ఉండాలా, ప్రాయశ్చిత్తము నొందినవాడుగా ఉండాలా, పాపం చేయని వాడుగా ఉండాలా, స్వయంభూవుడుగా ఉండాలా యెహోవా అంటే. తర్వాత రెండోదిగా ఆయన ప్రత్యేకంగా జీవించేవాడుగా ఉండాలి. మూడోదిగా మనం చూసినట్టయితే దేవుని వాక్యం రాయబడింది. సంఖ్యాకాండం 23:19వ వచనంలో ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడుగా ఉండాలా, మాట ఇచ్చి నెరవేర్చేవాడిగా ఉండాలి. కాబట్టి సహోదర ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి సహోదర అంత మాత్రం కాదు, దేవుని వాక్యం రాయబడింది. ఆయన సృష్టికర్తను ఎరుగకపోవటయే పాపమని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర ఈ ఉదయకాల సమయంలో అరికాలు మొదలుకొని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారం అరికాలు మొదలుకొని అన్నిటి వరకు మనం పచ్చి పుండ్లతో గాయముతో ఉంటున్న నన్ను ఆయన దయగల దేవుడు, ప్రేమగల దేవుడు ఆహ్వానించేవాడుగా ఉంటున్నాడు. కీర్తన గ్రంథం 85:6వ వచనంలో నీ యందు బ్రతుకున్నట్లు సంతోషించుటకు ఆయన పిలిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి సహోదర ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 14:7వ వచనంలో నెమ్మది కలుగజేసెను. ఆయనను ఆదరించుట, ఆయనను ఆశ్రయించుట ద్వారా నాకు నెమ్మది కలుగుతుంది. సుఖభోగములు దేవుడు అనుగ్రహించేవాడు. చూడండి, మనం చూసినట్టయితే మరి కుటుంబంలో భార్యాభర్తలకు నెమ్మది లేదు, మరి పిల్లలకు తల్లిదండ్రులకు నెమ్మది లేదు. ఎందుకంటే వారు తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు, భార్య భర్త మాట వినరు, భర్త భార్య మాట వినరు. కాబట్టి అటువంటి దినాలలో మనము దేవుని మీద ఆధారపడితే దేవుడు నన్ను నెమ్మది చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి సహోదర విధంగా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే ఇంకా యెర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో యెహోవాను నమ్ముకొనుట ద్వారా జలము యొద్ద నీటి
కాలువన యోరబడిన వాటి నాటబడిన చెట్టు వలె ఉండును. అధైర్యపడక బలము పుట్టించు, నిబ్బరమును పుట్టించును. ఆయన మీద ఆధారపడడం ద్వారా మొట్టమొదటిదిగా జీవం బ్రతికేదాం, జీవము పొందుతాం. రెండవదిగా మనం చూసినాము, దేవుని ఆశ్రయించడం ద్వారా వర్ధిల్లగలుగుతాము. దేవుని ఆశ్రయించడం ద్వారా నీటి కాలువల చెట్టున ఏ విధంగా నిబ్బరంగా ఉంటుందో, ఎల్లప్పుడూ పచ్చగా ఆకువాడక ఫలమించే చెట్టు వలె ఉంటుందో ఆ విధంగా ఉంటాం. మూడవదిగా మనం నాలుగవదిగా మనం చూసినట్లయితే, వేరొకరిని ఆశ్రయించడం ద్వారా శ్రమను విస్తరించుతుందని దేవుని వాక్యం రాయబడింది. కీర్తన గ్రంథం 16:4 రాయబడింది. కాబట్టి సోదర దేవుని సృష్టికర్తను విడిచిపెట్టి వేరొక వారిని మనం ఆశ్రయించటం ద్వారా శ్రమలు విస్తరించుతాయి. కాబట్టి చూసినట్టయితే దేవుని వాక్యములు ఋతు గ్రంథంలో నయోమి, ఎలిమేకు, మరి మహలోను, కిలియోను వారు ఏం చేసినారండి? వారు సమృద్ధి గల పట్టణంలో నుండి బెత్లెహేం పురములో నుండి బయలుదేరి మోయాబుకి వెళ్ళి అక్కడ బెత్లెహేములో ఉంటున్న సమృద్ధి అయిన పట్టణమును వదులుకొని దేవుని ఇంటిని వదులుకొని వారు పోటు ద్వారా ఏమైపోయింది? అక్కడ పోయి మరి ఇద్దరి కుమారులకు వివాహం చేసింది. తర్వాత కొంతకాలానికి ఏమైపోయింది? ఎలిమేకు చనిపోయినాడు, మరి 2 కుమారులు చనిపోయినారు. అయితే నయోమి యొక్కతి ఒంటరిగత అయినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఆమెకు శ్రమలు విస్తరింపచేసినాడు దేవుడు. కాబట్టి ఆమె వేరొకరిని చేరుట ద్వారా మరి జీవం గల దేవుని, సర్వశక్తి గల దేవుని విడిచిపెట్టడం ద్వారా ఏం కలిగింది? ఆమెకు శ్రమలు విస్తరించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సోదర ఈ ఉదయకాల సమయంలో దేవుని విడవైన నీవు, రక్షింపబడిన నీవు దేవుని విసర్జించుతున్నావా? దేవుని విసర్జించున్నట్టయితే నీకు శ్రమలు విస్తరిస్తాయి. ఆయనే సృష్టికర్త, ఆయన మీద నేను ఆధారపడాలని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సోదర ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఎవరిని ఆశ్రయించగలుగుతున్నావు? దేవుని ఆశ్రయించుతున్నావా? జీవం గల దేవుని ఆశ్రయించడం ద్వారా ఆయన జీవము పొందగలుగుతావు. రెండోదిగా ఆయన ఆశ్రయించడం ద్వారా అభివృద్ధి నొందగలుగుతావు, వర్ధిల్లగలుగుతావు. ఆయన ఆశ్రయించడం ద్వారా నిబ్బరముగా ఉంటావు. ఆయన ఆశ్రయించడం ద్వారా నెమ్మదిగా ఉంటావు. తర్వాత ఆయన ఆశ్రయించక వేరొకరిని ఆశ్రయించితే నీకు శ్రమలు విస్తరించుతాయని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సోదర ఈ ఉదయకాల సమయంలో మరి నువ్వు తీర్మానం చేసుకో, ఎవరిని సేవించగలుగుతున్నావు. అందుకొరకై దేవుడు భక్తుడు అంటున్నాడు, యెహోషువ గ్రంథం 24:15 నేను నా ఇంటి వారిని యెహోవానే స్తుతించగలుగుతాము, దేవుని ఆశ్రయిస్తాము, దేవుని స్తుతించగలుగుతాము అని సెలవిస్తున్నాను. కాబట్టి నేను నా ఇంటి వారిని యెహోవానే ఆశ్రయించుతాము, దేవుని స్తుతించగలుగుతాము అంటున్నాడు. కాబట్టి సోదర నువ్వు ఎవరిని ఆశ్రయించుతున్నావు? మరి ఈ లోకంలో అనేకులు ఉంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గర కొంతమంది మరి నరహత్య చేసేవారు ఉంటున్నారు, గుండాయుధులు ఉంటున్నారు, మరి రౌడీలు ఉంటున్నారు. వారికి నేను చెప్పిన పనిని మీరు చేయండి, మీ కుటుంబాన్ని నేను ఆదరించుతాను, మీ కుటుంబాన్ని పోషించుతాను, నీకు కావాల్సిన డబ్బులు ఇస్తాను అని రౌడీలకు మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పేవారుగా ఉంటున్నారు. అయితే మరి దేవుడు అంటున్నాడు, అయ్యా నన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవ ఉండదని కీర్తన గ్రంథం 24:11 రాయబడింది. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవ ఉండదు అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సోదర ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు మరి తీర్మానం చేసుకో, నువ్వు ఎవరిని ఆశ్రయించగలుగుతున్నావు, ఎవరిని ఆశ్రయించుతున్నావు. మరి శరీరంలో ఆశ్రయించినట్టయితే నీకు శ్రమలు ఎక్కువ వచ్చాయి. కాబట్టి సోదర
తీర్మానం చేసుకోవాలి. నీ కొరకాయ ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు. పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఆయన ఆ కలువరి శిలువలో ఆయన నీ కొరకు నా కొరకు యాగముగా చేయబడినాడు. రక్తం చిందించాడు. ఆ రక్తం ద్వారా నీ పాపాలు నా పాపాలు ప్రతిఫలం దయచేసినాడు. పాప క్షమాపణ దయచేసినాడు. చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు, తిరిగి రాబోతున్నాడు. ఒకసారి అయితే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చినాడు. ఇప్పుడు తీర్పు తీర్చేవాడిగా రాబోతున్నాడు. ఒకవేళ నీ పాపాలు క్షమించబడక నేను నిత్యం చనిపోయినట్టయితే నిత్య నరకం ఆజ్ఞలో పడివేయబడతాం. ఆజ్ఞ ఆరాధన యొక్క ఆత్మకు చావు లేదు. యుగాయుగాలను జీవించాల్సిందే. కాబట్టి సోదర ఈ శిక్షను తప్పించుకోవాలంటే, ఈ నరక బాధను తప్పించుకోవాలంటే యేసు ప్రభువారు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరని చెల్లించాను. కాబట్టి సోదర ఈ ఉదయకాల సమయంలో ఎవరైనా సరే, ఎట్టి దుర్మార్గుడైనా సరే, ఎంత పాపమైనా సరే, ఎటువంటి వాడైనా సరే యేసు ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నేను ఇంటి వారిను ఆత్మరక్షణ పొందరు. కృపాకనికరం సమాధానం గల మా పరలోక తండ్రి, చెప్పబడిన సువార్తను దీవించండి, ఆశ్రయించండి. ఎవరైతే వినగలిగినారో అటు వారిలో నూతనమైన కార్యం జరిగించండి. ఎవరైతే పెడచెవిట్టినారో అటు వారితో మీరు మాట్లాడండి. ప్రభా నీ రాకడ కొరకు నన్ను సిద్ధం చేయమని మెలకువ జీవితాలను జీవించడం సాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.